హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు సెప్టెంబర్ మాసం 3, 4, 5 తేదీల్లో మేము చెప్పిన విధంగా ఇలా తప్పక చేయండి. ఉదయం లేవడంతోనే ఈ ఒక్క చిన్న పదార్థాన్ని తినండి. ఖచ్చితంగా ఇలా చేస్తే గనక సకల దరిద్రాలకు మీ యొక్క పాప ఫలితాలే కారణమండి. ఆ పాప ఫలితాలు అన్నీ కూడా పటాపంచలైపోతాయి. దరిద్రం మిమ్మల్ని వీడి వెళ్లిపోతుంది. లక్ష్మీదేవి మిమ్మల్ని ఖచ్చితంగా కరుణిస్తుంది. తులారాశి వారి జాతకులు ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దండి. మీరు వద్దు అన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా మీలో మార్పు మీరే గమనిస్తారు. ఈ ఒక్క పదార్థానికి ఇంతటి శక్తి ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందండి. ఇది శక్తివంతమైనటువంటి పదార్థము, ఎంతో అతీంద్రియ శక్తులు ఉన్నటువంటి పదార్థము. మీరు ఒక్కసారి వీడియోని చూస్తే ఖచ్చితంగా మీకు అవగతం అవుతుంది. మేము ఏం చెప్పబోతున్నామో, దీని వలన మీకు ఎంత సంపద కలుగుతుందో, ఎంత ఐశ్వర్యం కలుగుతుందో, మీ ఇంట లక్ష్మీదేవి ఆగమనం కూడా జరుగుతుంది అంటూ జ్యోతిష పండితులు సైతం చెప్తున్నారు. అయితే ముందుగా వీడియోని పూర్తిగా చూడండి తులారాశి జాతకులు. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి జాతకుల యొక్క తత్వం గురించి ముందుగా మనం చెప్పుకోవాలి. ఈ రాశి జాతకులు 12 రాశుల్లోకెల్లా కూడాను తులారాశి జాతకుల యొక్క తీరు చాలా వేరుగా ఉంటుంది. వీరు మంచికి మంచి, చెడుకి చెడు అన్నట్లుగా ఉంటారు. ప్రతి విషయాన్ని కూడాను న్యాయ అన్యాయాలు బేరేజు వేసుకుని నిర్ణయాలు తీసుకుంటారు. ఎప్పుడు కూడాను అన్యాయానికి కొమ్ము కాయరు. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి చిత్త నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. ఈ రాశి జాతకులు అతి యవ్వన ప్రాయంలోనే సక్సెస్ ని చవి చూస్తారు. వీరు ఎంత ఎత్తుకు ఎదిగినా కూడాను పాత పద్ధతులు అస్సలు మర్చిపోరు. కానీ తులారాశి జాతకులకు కాస్త మనోచాంచల్యం ఎక్కువగా ఉంటుంది. ఒక నిర్ణయం తీసుకుంటే దాని మీద కట్టుబడి ఉండరు. గంట గంటకి వీరి యొక్క నిర్ణయాలు మార్చుకుంటూ ఉంటారు. ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా కొన్నిసార్లు ఆవేశపూరితమైన నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. ఎదుటి వారు చెప్పిన దానిలో నిజాన్ని గ్రహించలేకపోతారు. శత్రువులకు సైతం కూడా కొన్నిసార్లు వీరి యొక్క ఎత్తులు అస్సలు నమ్మలేని విధంగా ఉంటాయి. వీరు వారికి కూడా ముచ్చెమటలు పట్టించేస్తూ ఉంటారు. వీరిని అస్సలు కదపలేకపోతారు. వారు ఎంత టాలెంట్ ఉన్నా కూడా తులారాశి వారి జాతకులు కొన్నిసార్లు నరదృష్టి ఫలితంగా ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఆర్థిక సమస్యలు కావచ్చు, మానసిక సమస్యలు కావచ్చు, కుటుంబంలో తగాదాలు కావచ్చు, ఇలా రకరకాలైనటువంటి సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఉంటారు. వీరు చాలా ఓర్పుగా ఉంటారు, సహనంగా ఉంటారు. ప్రతి సమస్యకు తగు పరిష్కార మార్గాన్ని కనుగొనడంలో దిట్ట అని చెప్పొచ్చు తులారాశి జాతకులకు. అయితే ఈ రాశి జాతకులు ఇక నుంచి కష్టాలు అన్నీ తొలగించుకోవాలన్నా, మీ ఇంట ఐశ్వర్యం కలగాలి అన్నా, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలన్నా, కుటుంబంలో సఖ్యత కలగాలి అన్నా, తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి మీ సొంతం కావాలి అన్నా, వ్యాపారమైనా ఉద్యోగమైనా ఎందులో అయినా కూడాను సెటిల్మెంట్ జరగాలి అంటే గనక ఖచ్చితంగా ఈ 3 రోజులు మీకు ఎంతో కీలకమని చెప్పవచ్చును. తులారాశి జాతకులు సెప్టెంబర్ మాసంలో 3, 4, 5 తేదీల్లో ఉదయం లేవడంతోనే మీరు ఈ ఒక్క చిన్న పదార్థం తినాలి అంటున్నారు జ్యోతిష పండితులు. మీరు ఈ రోజు ఉదయం నిద్ర లేవగానే ఏం చేయాలంటే ముందుగా అరచేతులను చూసుకోండి. ఆ తర్వాత భూమాతకు నమస్కరించుకుని అప్పుడు కిందకి దిగండి. ఆ తర్వాత మీ యొక్క నిత్య కృత్యాలు అన్ని కూడా పూర్తి చేసుకుని ఆ తర్వాత మీరు ఖచ్చితంగా దైవ దర్శనం చేసుకోవాలి. అంటే పూజ గదికి వెళ్లి మీరు ఖచ్చితంగా కులదైవం లేదా ఇష్ట దైవాన్ని నమస్కరించుకుని పూజించుకోవాలి. ప్రతిరోజు ఈ విధంగా చేయడం ఖచ్చితంగా మీకు భగవంతునికి దగ్గరగా ఉన్నటువంటి మానసిక సంతృప్తి కలగచేసేటటువంటి అంశంగా మారుతుంది. సమస్యలను ఎదుర్కొనే స్థైర్యం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఇక ఆ తర్వాత ఏమిటంటే గనక మీరు 2 తులసి ఆకులను తీసుకుని తులసి ఆకులను తినవలసి ఉంటుంది. ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి ఇబ్బందులు అన్నింటికి కూడాను పరిష్కార మార్గాలు తెలుస్తాయి. అలాగే తులసి చెట్టుకు రోజు కూడాను పూజ చెయ్యడం ఉత్తమము.
అయితే మీరు తినేటటువంటి ఆ 2 తులసి ఆకులు కూడాను పూజ చేసి తులసి చెట్టువి తెంపి తినకూడదండి. ఇలా అస్సలు చెయ్యొద్దు. ఇలా చేస్తే గనక తరతరాలకు దరిద్రం మిమ్మల్ని వెంటాడుతుంది. పూజ చెయ్యని తులసి చెట్టు ఉంటుంది కదండి, ఆ చెట్టు నుండి తుంచి మాత్రమే 2 తులసి ఆకులను మీరు తినవలసి ఉంటుంది. ఇలా చేస్తే గనక సైన్స్ పరంగా కూడాను తులసి ఆకులు ఎంతో శ్రేష్టకరమైంది. మీ ఆరోగ్యానికి కూడాను ఎంతో మేలు కలగ చేస్తాయి. కావున ఈ విధంగా తినండి. ఈ 3 రోజుల్లోనే కాదండి, తదుపరి రోజుల్లో కూడాను ఉదయం నిద్రలేవగానే చిన్న బెల్లం ముక్క తినండి. బెల్లం ముక్క చిన్నది తినండి. ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మీకు మంచి చేకూరుతుంది. మీ ఇంట్లో ఉన్న వంట్లో ఉన్న నరదృష్టి అంతా కూడాను సమూలంగా నాశనమైపోతుంది. అలాగే ఈ రాశి జాతకులు పరోపకారానికి పెద్దపీట వేస్తూ ఉంటారు. ఈ యొక్క తత్వం మీకు చాలా వరకు కూడాను మేలు కలగజేస్తుంది. అడిగిన వారికి మీరు తప్పక సహాయాన్ని చెయ్యండి. లేదు అని అస్సలు అనకూడదు. అలాగే మీ నోటి నుండి వచ్చే మాటలు కూడాను చాలా గౌరవప్రదమైన మాటలు రావాలి. పరుష పదజాలాన్ని అస్సలు ఉపయోగించొద్దు. కోపాన్ని, ఆవేశాన్ని ఎల్లప్పుడూ కూడా తగ్గించుకోండి. ఓర్పు సహనంతో ఉండండి. చిన్నవారు అయినా పెద్దవారు అయినా ఏదైనా చెబితే గనక ఖచ్చితంగా చిన్నవారు అయినా పెద్దవారు అయినా ఏదైనా చెబితే గనక పరిగణలోకి తప్పక తీసుకోండి. అలాగే ఏదైనా కీలక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు తప్పకుండా కుటుంబ సభ్యుల యొక్క సలహా సూచనలు పరిగణలోకి తీసుకోకపోవడం చేయవద్దు. ఇలా అలక్ష్య పెడితే గనక మీ యొక్క జీవితంలో అభివృద్ధి అక్కడితో ఆగిపోతుంది. ఈ చిన్న చిన్న పొరపాట్లు అస్సలు తెలుసో తెలియకో మీరు చెయ్యవద్దు. అలాగే మీ కళ్ల ముందు ఎక్కడైనా తప్పులు జరుగుతుంటే గనక ఖండించే ప్రయత్నం చేయండి. అస్సలు ప్రోత్సహించొద్దు. అలాగే దైవారాధన మీకు చాలా మేలు కలగజేస్తుంది. అదే విధంగా తులారాశి జాతకులు కొన్ని పరిహారాలు కూడా తప్పక పాటించాలి. ఈ పరిహారాలు మీకు ఎంత ఉత్తమమైన ఫలితాలు కలగజేస్తాయి అంటే ఖచ్చితంగా మీరు నమ్మలేకపోతారు. ఇలా పాటించాక అతి కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో ఎంతో మార్పు అనేది మీరు గ్రహిస్తారు. అయితే మీరు చేయవలసిన ఆ పరిహారాల విషయానికి వస్తే గనక మీరు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేస్తారు కదండి, ఆ స్నానం చేసే నీటిలో కాస్తంత కల్లు ఉప్పు వేసుకుని స్నానం చెయ్యండి. అలాగే 2 తులసి ఆకులు కూడా వేసుకుని స్నానం చెయ్యండి. ఇలా చేస్తే గనక మీ ఇంట్లో ఒంట్లో ఉన్నటువంటి నరదృష్టి మొత్తం కూడాను సమూలంగా నాశనం అయిపోతుంది. మీ ఒంట్లో కూడాను పాజిటివ్ వైబ్స్ వచ్చినట్లుగా మీకే అనిపిస్తుంది. సమస్యలను మీరు చాలా వరకు కూడాను మనోధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. దాదాపు అన్నింటా కూడాను జయాలే కలుగుతాయి. అపజయాలు అస్సలు ఉండవు. అదే విధంగా ఈ రాశి జాతకులు దైవారాధన మొత్తం కూడా పూర్తి అయ్యాక ప్రతిరోజు కూడాను సూర్య భగవానుని ఖచ్చితంగా పూజించాలి. అలాగే సూర్య భగవానునికి ప్రతిరోజు సూర్యోదయం కాకమునిపే మీరు అంటే ఏమిటంటే గనక సూర్యోదయం కాకమునిపే 5 గంటలు ఆ సమయంలో నిద్రలేచి సూర్య భగవానునికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. రాగి చెంబులో నీటిని తీసుకోండి. ఇలా తీసుకున్నటువంటి నీటిలో చిటికెడు కుంకుమను వేయండి. ఈ నీటిని సూర్య భగవానునికి అర్ఘ్యంగా సమర్పించండి. ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మీ కష్టాలు మొత్తం కూడాను పటాపంచలైపోతాయి. ఇక ఇబ్బందులు అనేవి మీ దరికే చేరవు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, తులారాశి జాతకులు సెప్టెంబర్ మాసంలో 3, 4, 5 తేదీల్లో ఉదయం లేవగానే ఏమి తినాలి, ఏమి తినడం ద్వారా మీ ఇంట ధన వర్షం కురుస్తుందో, అలాగే ఈ రాశి జాతకులు పాటించవలసిన పరిహారాలు ఏమిటో, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.